హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెడిషనల్ గర్ల్ భావన. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఇంక ఇక్కడైతే మా ఊర్లో వర్షం బాగా పడిందనమాట. సో ఇంకా మా వారు వచ్చారు నన్ను తీసుకురావడానికి. అయితే వాన పడి ఆగిందని అలా ఒకసారి మేము కూడా బయట తిరుగుదాం చూద్దామని వచ్చాము. ఇంకా అలాగే మీతో కూడా షేర్ చేద్దామని నేనైతే వీడియో తీశాను, చూడండి. చూశారు కదా ఎలా వర్షం పడుతుందో. మేము బయటికి వచ్చాక మళ్ళీ స్టార్ట్ అయింది, ఫుల్ వాన పడింది. ఇంకా తర్వాత మేమైతే వర్షం ఆగగానే ఇంటికి వచ్చేసాము. చూడండి, మధ్యలో కూడా ఇది వాగా చెరువా ఏంటో నాకు తెలియదు కానీ బాగుందని తీసానమాట. మీరందరూ చూస్తారు కదా అని ఇంకా మా ఇంటికి వచ్చేసాను. తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇంక ఇక్కడేమో ఫిషెస్కి ఫుడ్ వేసేసాను లేగానే. ఆ తర్వాత ఇంటి ముందు ఊడ్చి తుడిచి ముగ్గేస్తున్నాను అనమాట. ఇంకా మళ్ళీ నా డైలీ రొటీన్స్ అయితే వచ్చేస్తాయి మీకు. సో ఇంకలా ముగ్గంతా వేసేసి ఇంట్లోకి వచ్చి కొంచెం రాగి జావ చేసుకొని తాగేశాను. రాగి జావ నేను ఒక్కదాన్నే తాగుతాను. మా ఆయన కానీ మావయ్య ఉంటే మావయ్య కానీ ఇద్దరు అస్సలు తాగరు. ఇంకా నేనైతే కొంచెం అలా జావ చేసుకొని తాగేసి ఇంకా టిఫిన్ సెక్షన్ అనమాట. సో ఇక్కడ ఫస్ట్ అయితే చట్నీకి పల్లీలు ఫ్రై చేసి పెట్టేశాను. ఆ తర్వాత ఇడ్లీ పిండి, వడపిండి అంటే మినప్పిండి పట్టేసి ఇంకా ఇడ్లీ కొంచెం కలిపి కొంచెం వడకి ఉంచేసాను. మార్నింగే రుబ్బాను అనమాట. సో అందుకనే ఇడ్లీలు కూడా మంచిగా పొంగలేదు. ఇంకా తర్వాత ఇక్కడ చట్నీలో పల్లీలు, ఫ్రై చేసిన పల్లీలు, పుట్నాలు, ఆ తర్వాత కొంచెం ఫ్రై చేసిన పచ్చిమిర్చి, ఆ తర్వాత కొంచెం 4 ఎల్లిపాయలు, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర వేసి చట్నీ పట్టేస్తే చట్నీ టేస్ట్ బాగుంటుంది అనమాట. సో నేనైతే ఇంట్లో పల్లి చట్నీ అలాగే చేస్తాను. ఇంకా ఆ తర్వాత ఇదేమో ఇడ్లీ పెట్టుకునేది నేను డీమార్ట్లో తీసుకున్నాను. మనం ఇలా ఇడ్లీ ప్లేట్స్ పెట్టి ఇడ్లీ లాగా అంటే ఇడ్లీ పాత్రలాగా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఇది తీసేసి మామూలుగా మనం కళాయి లాగా అలా యూస్ చేసుకోవచ్చు అనమాట. దాంట్లో నేను కూరలు కూడా వండుతున్నాను, పర్లేదు మంచిగానే అవుతున్నవి కూరలు కూడా. ఇంకా అలా ఫస్ట్ అయితే మా బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడ ఇడ్లీ అయితే అయిపోయింది. ఇడ్లీ నేను పొద్దున్నే కలిపాను కదా, అందుకని ఇడ్లీ పొంగలేదు. కాకపోతే సాఫ్ట్గానే వచ్చాయి, గట్టిగా ఏం లేదు, పొంగలేదు అంతే. ఇంకా ఆ తర్వాత మేము లంచ్ అయిపోయాక మా పెళ్ళి వీడియో ఎందుకో చూడాలనిపించి పెట్టుకొని చూస్తున్నాము. సో మీరు కూడా చూడండి మా పెళ్ళి వీడియోని. ఇంకా ఇది మా పెళ్ళి వీడియో అనమాట. కొంచెం బిట్ అయితే తీశాను నేను. ఆ తర్వాత మేమైతే కొంచెం బయటికి వచ్చాము. పూజా సామాన్లు, పూలు అవి తీసుకొద్దాం, దేవుడికి పూలు కూడా లేవు. మా ఇంటి దగ్గర అప్పుడప్పుడు పూలు వస్తాయన్నమాట, అంటే పూలు అమ్ముతారు, కానీ ఎందుకో ఈ మధ్య రావట్లేదు. ఇంకా మేమే బయటకు వచ్చి పూలు అవి తీసుకుందాం అనుకున్నాం. ఈలోపు మా దగ్గర బోనాలు ఎత్తుతున్నారనమాట, అదే బోనాలు చేస్తున్నారు. ఇంకా అది కొంచెం చూసి ఆ తర్వాత అన్నీ తీసుకొని ఇక్కడ మొక్కజొన్నలు కూడా తీసుకున్నాము. ఇంటికి వచ్చేసామన్నమాట. ఆ మొక్కజొన్నలు, పువ్వులు, అమ్మవారికి గాజులు అవి కూడా తీసుకున్నాను. ఫ్రైడే రోజు అమ్మవారికి గాజులు అన్నీ పెడదామనేసి మొన్న చీరలు కూడా తీసుకున్నాను కదా, సో ఆ చీరలు, గాజులు అన్నీ అమ్మవారికి పెడదామని అవన్నీ తీసుకొని ఆ తర్వాత అల్లం, వెల్లిపాయలు అన్నీ తీసుకున్నాను. పేస్ట్ అయిపోయింది. సో జింజర్ గార్లిక్ పేస్ట్ చేస్తాను కదా, అది అయిపోయింది, చేద్దామనేసి అవి తీసుకొని ఇంక ఇక్కడ పూలు అయితే ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాను అనమాట. ఇలా బాక్స్లో పెట్టి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి ఫ్రెష్గానే ఉంటాయి. ఒక 3 days అయినా అలా కవర్లో ఉంటే. ఆ తర్వాత ఇంకా మా వారేమో ఏదైనా స్నాక్ అడిగారు. ఇంకా ఇలా స్వీట్ కార్న్ గింజలు నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తానన్నమాట. సో మా వాడు చూడండి, ఇక్కడ నేను కిచెన్లో పనిచేస్తుంటే వాడు టేబుల్ కిందకి వెళ్ళిపోయాడు ఇంకా ఆడుతూ. ఇంక ఇక్కడైతే స్నాక్ ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్ అయితే కళాయిలో కొంచెం అంత ఆయిల్ వేసి స్వీట్ కార్న్ ఒక 2 minutes అలా ఫ్రై చేసి
ఆ తర్వాత ఉప్పు, కారం, కొంచెం మిరియాల పొడి, ఆ తర్వాత కొంచెం అంతా సాల్ట్ వేసి చాట్ మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చాట్ మసాలా నేను ఎంత వేస్తున్నాను, కొంచెం వేసాను. ఇంకొంచెం వేసినా బాగానే ఉంటుంది. నేనేమో ఎక్కువైతుందేమో, బాగా పుల్లగా ఉంటుందేమో అనేసి కొంచెమే వేసాను. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే స్వీట్ కార్న్ చాట్ లాగా అనుకోండి. ఇంకా స్వీట్ కార్న్ చాట్ అయిపోయింది. స్నాక్ లాగా మంచిగా ఈవినింగ్ టైమ్స్ బాగుంటుంది అన్నమాట. సో ఇంకా తర్వాత ఇలా చాపర్లో చాప్ చేసుకున్న ఆనియన్స్ని మంచిగా వేసి ఒక గిన్నెలో అలా సర్వ్ చేసేసుకొని కొంచెం నిమ్మకాయ రసం తీసాను నేను. చాట్ మసాలా కొంచెం తక్కువ వేసాను కదా, సో పులుపు కోసం ఇలా యాడ్ చేశాను అనమాట. ఇంకా అది మా వారికి ఇచ్చేసి, నేనేమో మొక్కజొన్నలు తెచ్చుకున్నాం కదా, సో అందులో ఇలా ఒక కంకినైతే ఇలా కాల్చేసుకొని తినేసాను. అది నా స్నాక్ అనమాట. ఆ తర్వాత ఇక్కడేమో ఇది గోధుమలు పట్టించాను అనమాట, గోధుమ పిండికి. ఇంకా నేను ప్యాకెట్స్ కొనకుండా ఇలా చేస్తున్నాను. డీమార్ట్లో గోధుమలు తీసుకొని గోధుమ పిండి పట్టించి చపాతీకి పిండి కలుపుతున్నాను. సో నా రెసిపీస్, నా వీడియోస్ కనుక మీకైతే నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడేమో చపాతీలు నేను మడత రొట్టెలు చేస్తున్నాను అనమాట. సో అలా కొంచెం ఫోల్డ్ చేసి మళ్ళీ చపాతీలాగా తాల్చుకోవడమే. కానీ భలే పొరలు పొరలుగా పొంగుతూ బాగా వస్తాయన్నమాట చపాతీలు. ఇంకా ఆ తర్వాత అలా ఒకటి చేశాను, ఫోల్డ్ చేశాను. ఇప్పుడు ఇదేమో ఇలా కొంచెం రౌండ్గా చేస్తున్నాను అనమాట. రెండు రకాలుగా చేసుకోవచ్చు, ఎలా చేసుకున్నా పొరలు పొరలుగా బాగుంటుంది. ఇంకా ఇవైతే నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. మా చిన్నప్పుడు ఎప్పుడు మా ఇంట్లో ఎక్కువ చపాతీయే ఉండేది. సో అలా మా అమ్మ అయితే ఈజీగా చపాతీలు చేసేసేది. ఇంకా అలా మడత రొట్టెలు చేసుకొని మా డిన్నర్కి మేము ఇవి తినేసామన్నమాట. సో ఈరోజు నా వ్లాగ్ అయితే ఇదే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.